ఏమిటి? స్నానానికి వచ్చాను. ఏట్లో కొత్త నీళ్ళు పట్టున్నాయి. 4 చేపలు పట్టుకుపోదా ఉంటే 2 దొరికాయి. కాస్త సాయం పట్టు. నీ చెయ్యి పట్టుకోవడానికి మనకే అభ్యంతరం లేదు గానీ చేపలు పట్ట మన వల్ల కాదు. అడిగాన్ని బెట్టి చేస్తున్నావే. వండాక నీకు కాస్త కూరిస్తాను, మింగుదు గాని. రా. అరే పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఇట్లా మన ఇద్దరిని ఎవరన్నా చూస్తే మీ నాన్నకి మోసేస్తారు. మోసేస్తే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడు. అవును, మరో కుర్రాడితో. ఆయన చెప్తే నేను చేసుకుంటానా? ఎందుకు మిడిగుడ్లు వేసుకుని అట్ట చూస్తావు? కుదురుగా చేపలను చూడు. నీ మొహంలో 2 గండు చేపలు ఉన్నాయిగా, వాటిని చూస్తున్నా. అయ్యో, ఓడి గుట్టుకెళ్ళిపోతుంది. కొంచెం తెచ్చిపెట్టు బావా. అలా చూస్తాను ఏంటి? ఎక్కడా చోట్లేనట్టు ఏట్టునే మొదలెట్టేవే. జాగ్రత్తమ్మో, మనిషి పైకి మెత్తగా ఉన్నాడు కదా అని అన్నిటికీ తలపుమాక పాడతానే పడగొట్టేగాడు. ఎవడు ఎవరికి చెప్పను గాని తాత అబ్బాయి గారికి తెలియకుండా అమ్మాయి గారికి ఇచ్చి. ఏమండాయా, మీరు చాలా గొప్పరండి. అమ్మగారు పోయి 25 ఏళ్ళు అయినా మళ్ళీ పెళ్లి చేసుకునేస్తామరు. మా గౌరి ఎప్పటికి చిన్నపిల్లరా, దాని మీద ప్రేమతోనే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తమరు కోతులటోరండి. కోతి అటు పిల్లల్ని కడుపు కట్టు కాపాడదు కదండి. దానికి మళ్ళీనే మీరు గౌరిని కడుపులో పెట్టుకుని కాపాడారండి. కానీ అమ్మాయి గారి పెళ్లి అయితే కాపాడానికి వెళ్ళిపోదు కదా. అందుకనే ఎల్లరిగా ఉండడానికి ఒప్పుకునే సంబంధం చూస్తున్నారు. అయితే ఆరు సొట్టరు అయి ఉండాలండి. మరి వచ్చారుడు ఇంటూ ఉండాలంటే ఎలాగండి? ఏమండి, మన శంకరం మీ మేనల్డే కదా, ఆ అబ్బాయికి ఇచ్చి మూడేస్తే పోలా? కత్తితీరా, ఆ దగులుబాజీ గాడికి పిల్లనివ్వడం మాత్రం కల్లో మాట. దున్నుకోవడానికి సెంటు భూమి కూడా లేదు. అయిన వాళ్లే కావాలని నాకేం పట్టింపు లేదురా. గొప్పింటి కుర్రాన్ని తీసుకొచ్చేద్దామని చూస్తున్నాను. అలా కానివ్వండి, నాకేంటి అభ్యంతరం. ఏమైనా మీ నాన్న పనితనం నీకు రాలేదురా. వాడు గీస్తే గీసినట్టే తెలీదు. అవునండి, అంతా కాలపెబ్బాం. ఏం తలే మట్టగెట్సలు పురుసా ఇగిరా. మా ఇంట్లో చేపల కూర నీకెట్టా తెలుసురా? లోపల నుంచి వాసన వస్తుందండి. అదే, మా అమ్మాయి చేతి వంట ఊరంతా గుమాయిస్తుందిలే. అది తినే అదృష్టం ఎవరికుందో. కూడా చేపలు పట్టినోడికి అమ్మాయిని చేసుకోబోయేవాడికి అంటున్నానండి. ఏంటమ్మాయి గారు, పప్పు అన్న ఎప్పుడు తల్లే?